ఓ సుందరమైన అడవి పక్షుల గానంతో నిండుగా ఉంటుంది. పెద్ద చెట్టు కింద బాలు అనే ఏలుగుబండి గాఢంగా నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే ఓ సైకిల్ సౌండ్తో మాషా అనే అమ్మాయి బాలు మీద పడుతుంది. టింగ్ టింగ్ టింగ్. హే బాలు, నేను వచ్చేసా. అయ్యో దేవుడా, మళ్ళీ ఈ అమ్మాయి వచ్చేసిందే. మాష తేనె కోసం బలలో ఇంటి కిచెన్ మొత్తం తవ్వేస్తుంది. చివరికి తేనె కుంపట్లో తల వేస్తే తేనెతో తల మొత్తం నిగనిగలాడుతుంది. మాషా, తేనె తినడం నేర్చుకో. తేనెకి ఈగలు కాకుండా నువ్వే వస్తున్నావు. మాషా ఇంకా బాలు తేనె దొంగలించడానికి వెళ్తారు. బాలు, పరిగెత్తు, దొరకావు, అయిపోతావు. మాషా, నీ వల్లే ఇదంతా. బాబోయ్, కాపాడండి రోయ్. మాషా బాలు నిద్రపోతుంటే లేపి కళ్ళకి కళ్ళ జోడు పెట్టి ఇన్స్టా రీల్స్ కోసం డాన్స్ చేపిస్తుంది. బాలు, వైరల్ కావాలంటే డాన్స్ చెయ్యాలి. అవన్న పాతియా ఆపతి కేనా ఆపాతియో ఆపతి తూనా. బాలు, ఈ సాంగ్ పైన డాన్స్ చేద్దాం. మాషా జాంబీ మేకప్ వేసుకొని తన స్నేహితుడు పప్పుని బెదిరిస్తుంది. హే పప్పు, భయపడేసావా? గుబ్బెమ్మ అనే గుడ్లగూబ బాలుని గాఢంగా ప్రేమిస్తుంది. బాలు, నిన్ను చూస్తే నా గుండె గుబగుబా అని మోగుతుంది. బాలు, నువ్వు నా హల్కువి. అత్తయ్య, నీ బాలు హల్క్ కాదు, పాండలాంటోడు. ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. బాలు స్కూల్ టీచర్లా మారిపోయాడు మాషకి చదువు చెప్పడానికి. బాలు, నాకు మ్యాథ్స్ నేర్పించు. బాలు సరే అని గ్లాసెస్ వేసుకొని బోర్డు దగ్గర నిల్చుంటాడు. కానీ బోర్డు మొత్తం డ్రాయింగ్స్తో నిండిపోతుంది. స్కూల్ కాస్త ప్లే గ్రౌండ్ అవుతుంది. మాషా అండ్ బాలు ఒక మ్యూజిక్ బ్యాండ్ స్టార్ట్ చేస్తారు. అవన పాతియా అపతి కేనా అపాతియో అపతి తూనా. మాషా సాంగ్స్ పాడుతుంది, బాలు డ్రమ్ములు వాయిస్తూ ఉంటాడు. వాళ్ళ రిహార్సల్ వినగానే జంతువులు అంతా చెవులు మూసుకొని పరుగులు తీస్తారు. ఒకరోజు మాషా తన ఊరికి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. బాలు, మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్. బాలు మాషకి ఇంకా బాధపడుతూ బాయ్ చెప్తూ ఉంటాడు.